దేవుడు పరులుగా నింపుచు తృప్తిపరచుచున్న ఆయన ప్రేమను బట్టి ఆయన ఎంతో స్తుతించబద్దులం. ఈ దిన ధ్యానం కొరకై వాక్యము నుండి యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 21 వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 21 వచనం. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. ఆవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించునట్లు తమ దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదురు. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషములను బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయములు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతి గలవాని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు ఆవశ్యకముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘనమైన అమూల్యమైన నామమునకు స్తోత్రము చెల్లిస్తున్నాం. పని అప్పగించేవాడవు, పని జరిగించేవాడవు, పనిలో ఫలితమిచ్చేవాడవు, పనిని కాపాడువాడవు, పనిలో ప్రయోజనాలను వెల్లడి చేయువాడవు నీవే. అందుకొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ దివ్య లేఖనములో నుండి విలువైన విషయాలు మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని వేడుకుంటున్నాము. మా ప్రియ ప్రభువా, మీరు చేస్తున్న ప్రతి ఉపకార మహోపకారములన్నింటినీ తలపోసుకుంటూ మీ ఎదుట దీనులమై మీ నామమునకు మహిమ మేము ఆపాదిస్తుండగా మీరు మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటున్నారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రాణప్రియుడా, మీరు చేస్తున్న మేళ్లన్నీ తలపోసుకొని మీ నామాన్ని హెచ్చిస్తుండగా మీరు మహిమ పొందమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృపజూపుచు మా పక్షంగా మేలు చేస్తున్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో ప్రవక్తకు గల పూచి అంటే ఈ భాగములో ప్రవక్త కావలివాడుగా పోల్చబడినట్లు చూస్తున్నాం. కావలివాడుగా పోల్చబడ్డాడు. ఏమన్నాడు దేవుడు? నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు కావలిగా నిన్ను నియమించి తిని అంటున్నాడు. కావలి, కావలి అనే మాట
సంఘ పెద్దలకు వర్తించే మాట క్రొత్త నిబంధనలో. అధ్యక్షులంటారు, కావలివారంటారు, ద్వారపాలకులంటారు, దొడ్డ పనిని అపేక్షించు వారంటారు, అధికారులు అంటారు, పై విచారణకర్తలు అంటారు. ఇలా చాలా పేర్లతో పిలువబడ్డారు పెద్దలు, అధ్యక్షులు. కాపరులు అని కూడా వారికి పేరు, కావలివారు. నశించిపోవచ్చున్న లోకమునకు కావలిగాను నియమించాడు. కావలిని గుర్చిన విషయాలు విశేషంగా 33వ అధ్యాయం 1 నుండి 9 వచనాలలో మనము చూడవచ్చు. 33వ అధ్యాయం 1 నుండి 9 వచనాలలో ఒక జనాంగము పట్ల ఒకని పూచి ఎంతో, ఒక్కొక్కడు వ్యక్తిగతముగా తనకు తానే పూచీదారుడని ఈ భాగంలో తెలియబడుచున్నది. ప్రవక్త యొక్క పూచి దేవుడు సెలవిచ్చిన వర్తమానము అనగా దుర్మార్గునికి వచ్చే శిక్ష ఎలాంటిదో అది అవశ్యముగా దుర్మార్గునికి తెలియపరచవలెను. అతడు తన దుర్మార్గతను విడిచిపెట్టినట్లు తెలియచేయవలెను. అలాగు చేయని ఎడల ఈ గ్రంథములో ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమగును గాని అతనికి బదులుగా నిన్ను ఉత్తరవాదిగా ఉంచుదును అని అంటున్నాడు. ఇది యెహెజ్కేలుకు ఇవ్వబడిన పూచి. ఆయనకి ఇవ్వడమే కాదు, మన మీద కూడా ఒక పూచి భారం పెట్టి ఉన్నాడు. అదే నశించిపోవచ్చున్న లోకమునకు జీవార్థమైన సువార్తను అందించుట. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడని మన ప్రియ ప్రభువు చెప్పారు. ఇది ఎరిగి అపోస్తులైన పౌలు నేను జ్ఞానులకు మూఢులకు రుణస్థుడను అంటున్నాడు. రోమాపత్రిక 1:14. ఆయన ఎఫెసులో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు దివారాత్రములు కన్నీళ్లతో మానక ప్రతి మనుషునికి బుద్ధి చెప్పి తిని అంటాడు కదా. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 30వ వచనంలో ఆయన బహిరంగంగా మీటింగులు జరుపుచు కళాశాలలో ఆయన తరగతులను నియమిస్తూ అనేకులకు తర్బీదును గుర్చి వారికి నేర్పుతూ లేక తర్బీదు చేస్తూ వ్యక్తిగతంగా ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాడంటే ఇది ఎంతో మెచ్చదగిన విషయం. నేటి దినాలలో ఇలాంటి పూచి మనకు లేకపోలేదు కనుక పౌలును పోలి నమ్మకమైన అనేక భక్తులను పోలి ప్రభు కార్యాభివృద్ధి కార్యక్రమముల విషయములో మనం ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉంది. 19వ వచనములో ఆ దుర్మార్గుని నీ హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును, నీ ఆత్మ తప్పించుకుంటుంది అన్నాడు. అవును, ప్రభు పిల్లలమైన మనం మన బాధ్యతలు నెరవేర్చినట్లయితే ప్రభు ఎదుట మనం ఎలా కనబడతాం? నిర్దోషులుగా కనబడతాం. ఒకవేళ ప్రభు అప్పగించిన పని చేయకపోతే, ఆత్మల పట్ల భారము లేకపోతే ఉత్తరవాదులమవుతాం. చూడండి, ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీల మధ్య పనిచేశాడు. వారు ఎదిరించినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా?
మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదు, నేను నిర్దోషిని అన్నాడు. అపోస్తల కార్యాలు 18:6లో 18:6లో మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాదులు. రోమా 15:23 కూడా చూడొచ్చు. రోమా 15:23 ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను సంచరించవలసిన భాగము లేదంటున్నాడు. ఆ ప్రాంతమంతా సంచరించి పనిచేసినట్లు 20 నుండి 22 వచనాల్లో చెప్తా ఉన్నాడు. ఆ ప్రాంతమంతా సంచరించి పనిచేశాడు. 20, 22 వచనాలు. నేటి దినాలలో మన పరిస్థితి ఎలా ఉంది? మన పూచి మనము నెరవేర్చుచున్నామా అని ప్రశ్న వేసుకొని పౌలును పోలి నా పరుగును తుదిముట్టించాలని పౌలు అన్నట్టు మరి మనము ఆ పని తుదముట్టించుటకు సిద్ధపడి తుదముట్టించి తిని అని పౌలు చెప్పినట్లు చెప్పగలమా? చెప్పగలిగే స్థాయికి రావాలి. ఆ పని చేయలేకపోతే అయ్యో అని బాధపడి దేవుని పిల్లలు అనబడిన వారు సిగ్గుతో ప్రభు ఎదుట తల దించుకోవలసిన పరిస్థితులు వస్తాయి. 20వ అధ్యాయం 21లో మరొక సంగతి చెప్తా ఉన్నాడు. 21 అధ్యాయం కాదు, వచనాలే. 3వ అధ్యాయం ఎస్కేలు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించిన ఎడల అన్నాడు కదా. నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందువలన అతడు మరణమగునంత వరకు నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా నీవు అతని హెచ్చరిక చేయని పక్షమున పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమగును అన్నాడు. అయితే అతని ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఇది నీతి గలవాడు అనగా దేవుని ప్రజలైన వారికి చెందిన మాట. నీతి గలవాడంటే దేవుని ప్రజలైన వారికి చెందిన మాట. అవును, దేవుని పిల్లలమైన మనము దేవుని వాక్యమునకు వేరుగా ప్రవర్తించినట్లయితే తప్పక శిక్ష కలుగుద్దండి. ఇది మన వ్యక్తిగత పూచి. కావలివాడు, కాపలాదారుడు, కాపాడుకొనవలసిన వాడు, పూచీదారుడు అని ఈ వాక్యాన్ని బట్టి మరొక సత్యం కూడా చెప్పవచ్చు. అతని ప్రాణం విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అంటున్నాడు. రక్షించబడిన దేవుని పిల్లలు దారి తప్పి ప్రవర్తిస్తూ ఉండగా దేవుని పిల్లలమైన మనము వారిని హెచ్చరించ పూచీగలవారం. అర్థమైందండి? దేవుని పిల్లలు దారి తప్పి వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉంటే వారిని హెచ్చరించాలి. దేవుని సేవకులు అనబడిన వారు ఈ భాగములు తలంచినప్పుడు దేవుని సేవకులు లోకము విషయములోనేమి సంఘ విషయములలోనేమి పూచీ గలవారుగాను ఉత్తరవాదులుగాను కనబడుచున్నారు. ఇక్కడ లోకము విషయములు సంఘము విషయములు అన్నాడు కదా. అయితే వ్యక్తిగతంగా మనము కాపాడుకోవలసినవి కొన్ని ఉన్నాయి. వ్యక్తిగతంగా మనము కాపాడుకోవలసినవి ఉన్నాయి. లోకము విషయములో సంఘము విషయములో మనము పూచీదారులం, వాస్తవమే. వ్యక్తిగతంగా మనం కాపాడుకోవలసినవి కొన్ని ఉన్నాయండి. ఏమున్నాయి మనం కాపాడుకోవలసినవి అని మనము దైవ లేఖనాన్ని ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథములో వ్రాయబడిన కొన్ని వాస్తవిక సత్యాలు.
మనము అర్థం చేసుకోవాలి. దేవాది దేవుడు మన విషయములో ఎంతో తేటగా వ్రాయబడిన సంగతి. మనం ఏం కాపాడుకోవాలి? వేటి దారులంగా ఉన్నాం. మనము కాపాడుకోవలసినవి ఏమిటి? ఒకటి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సహోదరులలో చదివినా మంచిదే. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. పూచీదారుడవు నీవే, నేనే. ఏ విషయం కాపాడుకోవాలి? హృదయాన్ని. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది హృదయాన్ని కాపాడుకోరు. అసలు పాపానికి కర్మాగారం ఏది? హృదయం. పాపానికి కర్మాగారమే హృదయం అండి. హృదయములో నుండే ఏమేం బయలుదేరతాయి? హృదయములో నుండి ఏం బయలుదేరతాయి? దురాలోచనలు. హృదయములో నుండి దురాలోచనలు బయలుదేరతాయి కదా. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. విశ్వాసి గాని, వ్యక్తిగతంగా సంఘములో ఉన్నవారు, కుటుంబంలో ఉన్నవారు, లోకములో ఉన్నవారు హృదయాన్ని ముఖ్యంగా కాపాడుకోవాలి. ఎందుకంటే అది కంటికి కనిపించదు కాబట్టి రకరకాలుగా 17:9 ఇర్మియాలో చెప్తాడు, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అని. అవునండి, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది మానవుని హృదయం. కనుక అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలి. ఈ విషయంలో పూచీదారుడు, ఈ విషయంలో ఈ విషయంలో కాపాడుకొనువాడు అన్నాడు. ఇక రెండవది, దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని మనము విందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. 6:16లో వ్రాయబడిన మాట చూడండి. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకుని నా ధర్మశాస్త్రం చొప్పున నడిచిన యెడల. ప్రవర్తనను కాపాడుకొని. చాలు చాలు, ఆ ముక్క దొరికితే వదిలేయండి, చదవడం. ఏం కాపాడుకోవాలన్నాడు? ప్రవర్తనను కాపాడుకోవాలి. ప్రవర్తన చాలా, ప్రవర్తనను బట్టి ఇచ్చే సర్టిఫికేట్ ఉంటుందండి. ఏంటి ఆ సర్టిఫికేట్? కాండక్ట్ సర్టిఫికేట్. ప్రవర్తనను బట్టిస్తారు. రేపు ప్రభువు కూడా మంచి సర్టిఫికేట్ మనకివ్వటానికి మన ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారమునకు ఒప్పుకొని మన ప్రవర్తనను మనము కాపాడుకోవాలి. 3:8 అక్కడ చెప్తాడు కదా, ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారమునకు మనము ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. ప్రవర్తనను కాపాడుకోవాలి ప్రియులారా, ప్రవర్తనను కాపాడుకోవాలి.
ఎంతమంది కాపాడుకుంటున్నారు? ప్రవర్తన విషయములో పూచి, ప్రవర్తన విషయములో కావలి మనము కలిగిన వారంగా ఉండాలి. ఇక మూడవదిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో వ్రాయబడిన మాట. ఏమన్నాడు అక్కడ? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని ఆ విశ్వాసము కాపాడుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏం కాపాడుకున్నాడు? విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసం విషయములు కావలి నీవే, నేనే. విశ్వాస విషయములు పూచీదారులు నీవే, నేనే. వాచ్మెన్, కావలి కాసుకోవలసిన వారము నీవు, నేనే. విశ్వాసమును కాపాడుకోవాలి. ఆయన ఆస్తి కాపాడుకున్నాడా? అంతస్తు కాపాడుకున్నాడా? పరువు ప్రఖ్యాత, పేరు ప్రఖ్యాతలు కాపాడుకున్నాడా? ప్రాణం కాపాడుకున్నాడా? అంటే వాటన్నింటినీ కాపాడుకోవడానికి ఆయన జోడ్లే. మరి ఏం కాపాడుకున్నాడు? ఏం కాపాడుకున్నాడంటే విశ్వాసమును కాపాడుకుంటిని. అంతిమ సాక్ష్యం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటిని అన్నాడు. అసలు నిజంగా అది ఎంత గొప్ప మాట అండి. విశ్వాసము ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుకున్నప్పుడు మనకు ఆ సంగతులు తెలుసు. ఎందుకు ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు? నమ్మిక తప్పిపోకుండానట్లు ఎందుకు కాపాడుకున్నాడు? ఈవేళ ఏం అంత పెద్ద నమ్మిక కనపడటం లేదండి. ఏదో పై మాటకి ప్రభు నమ్ముకున్నాం అన్నట్టు, ప్రభు పని చేస్తున్నాం అన్నట్టున్నామే గాని నిజంగా సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విధేయత మన జీవితంలో నిజంగా ఉందంటారా? ఏమోనండి. మీ సంగతి మీరే చూసుకోవాలి. నా సంగతి నేనే చూసుకోవాలి. విశ్వాసమును కాపాడుకోవాలి. ఇంకేం కాపాడుకోవాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందామా? యాకోబు రాసిన పత్రిక 1:27. ఏమన్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇక్కడ ఏం కాపాడుకోవాలంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకోవాలి. ఈ ఇహలోకములో అంత మాలిన్యమే ఉన్నదండి. మాలిన్యమే ఉంది. అవునా కాదు? ఎక్కడ చూసినా మాలిన్యం, మాలిన్యం, మాలిన్యం. ఇలాగంటే అంటుకుంటది, అలాగంటే అంటుకుంటది, ఇలా చూస్తే అంటుకుంటది, ఇలా తలకు ఎట్లయినా మాలిన్యం అంటుకునేటట్టుగా ఉంది. ఈ లోక మాలిన్యము తనకంటకుండా ఎవరో మనలను కాపాడతారా? మనలను మనమే కాపాడుకోవాలా? మనమే కాపాడుకోవాలి. ఏమండి? కుటుంబాన్ని కాపాడే సంగతి తర్వాత, సంఘాన్ని కాపాడే సంగతి తర్వాత, లోకాన్ని కాపాడే సంగతి తర్వాత. ముందు ఎవరు కాపాడుకోవాలి? తమ మట్టుకు తామే
కాపాడుకోవాలి. మనం ఏం చేస్తామంటే అందరి కోసం ఆలోచన చేస్తాం. మన సంగతి ఆలోచన చెయ్యం. నేను నేరుగా విన్నాను ఒక స్థలములో. ఆయన చాలా భక్తి కలిగి ఓ మంచి మందిరం కట్టించాడు. సొంతంగానే కట్టించేసాడు డబ్బులేసి, కష్టార్జితంతో మంచి మందిరం కట్టాడు. మందిరం కట్టించాడు. జనాలు బాగా మందిరం నిండా బాగా ఊరంతా మందిరానికి వస్తారు. కానీ కట్టించినోడు రాడు. మీకు అర్థమైందా? మందిరం కట్టించినోడు మాత్రం రాడు. నేను అడిగా, "ఏం బాబు మందిరం కట్టించానని చెప్తున్నావు. ఊరందరూ చక్కగా ప్రార్థనకు వస్తున్నారు. నువ్వెందుకు రారంటే, ఆళ్ళు ఎళ్తే చాలులెండి. నేను ఎళ్ళినా ఎళ్ళకపోయినా ఆ! మా ఊరు బాగుపడితే చాలండి. ఆ దేవుడిని నమ్ముకొని. నా సంగతి ఎందుకులెండి" అంటున్నాడండి. అంటే ఇప్పుడు చెప్పండి. అందరు బాగు కోరుకొని ఆ! తాను బాగుపడకపోవడం అంటే ఇదేననమాట. అంతే కదా! ఈవేళ చాలామంది అందరికి ఉపయోగపడే పనులు చాలా చేస్తా ఉంటారు గానీ, తన దాకా వచ్చినప్పుడు తనను తాను కాపాడుకోలేని పరిస్థితి, తనను తాను రక్షించుకోలేని పరిస్థితి. ఈరోజు చాలామందున్నారు అట్లాంటి వాళ్ళు. నేనేదో వాళ్ళ కొరకు చెప్పాలని, అనాలని కాదు నా ఉద్దేశ్యం గాని, వాస్తవంగా ఈ దినాలలో చాలామంది ఆలోచన విధానం సరళి ఎలా ఉన్నదంటేనండి, నేనెలా ఉంటే నీకే, నీ సంగతి నువ్వు జూసుకో అనేటట్టున్నారండి. ఏమనుకోకండి. నిజమా? కాదా? నేనెలా ఉంటే నీకే, నీ సంగతి నువ్వు జూసుకో ముందు అనేవాళ్ళున్నారు. మరి వాళ్ళలాగంటున్నారంటే, ముందు మన సంగతి మనం జూసుకుని, వాళ్ళకి జెప్పినప్పుడు, అప్పుడు వాళ్ళు వింటారు. మనమే సరిగా లేకపోతే అవతల వారెలా వింటారండి? అందుకే ఇహలోక మాలిన్యము అంటకుండా మనలను మనం ఏం జేసుకోవాలి? కాపాడుకోవాలి. మనలను మనము కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము అంటకూడదు. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. గొర్రె బురద అంటించుకోవడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేసుద్దండి? ఆ! ఎప్పుడన్నా ప్రయత్నం చేసుద్దా? అస్సలు బురద అంటనియ్యదు. అదే పంది ఉందనుకోండి, అసలు దాని బతుకే ఎక్కడికి తిరగాలనుకుంటది? బురదలోకే ఉండదుగా. పోవాలనుకుంటది. కనుక మనం గొర్రెల కాపరి సహాయము కోరుకొని, కాపరితోనే మన జీవితాన్ని కొనసాగించాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా. చూడండి, కుమ్మర పురుగు ఎప్పుడు ఎక్కడ తిరుగుద్దండి? మంటిలోనే తిరుగుద్ది. కానీ ఏనాడైనా దానికి మన్ను అంటినట్టుగా చూస్తామా? అసలు కుమ్మర పురుగు తెలుసా? తెలీదా? పేడ పేడ చుట్టూ తిరిగిద్ది. సరేలే, మీ ఏరియాలో పేడ పురుగు, మా ఏరియాలో కుమ్మరి పురుగు. ఏమండి చెప్పండి, ఇంకా రకరకాల పురుగులు ఉంటాయి గదా! ఎక్కడన్నా మన్ను అంటుద్దా దానికి? తిరిగేదంతా ఎక్కడ? మట్టిలోనే బాగా నల్లగా అయిపోయిన మురికిలో తిరుగుద్ది. బాగా నలుపైపోయిన మురికిలో తిరుగుతా ఉంటది. ఇప్పుడు అవి మనకు పెద్దగా కనపడవులెండి. మట్టిలో బతికే వాళ్ళకైతే తెలుస్తది. ఇప్పుడు మట్టిలో బతకడం లేదుగా. టైల్స్‌లో, మార్బుల్స్‌లో బతుకుతా ఉండే వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఏం తెలీదు. అవును గదా! పల్లెటూరు వాతావరణానికి వెళ్ళినప్పుడు అవి కనపడతాయి. కనుక మన జీవితం కూడా మాలిన్యం అంటకుండా అలాగా ఉండాలండి. అంత ఎందుకు, తామరాకు నీటిలోనే ఉంటది గానీ, నీరు తామరాకుకు అంటకుండా ఎంత కాపాడుకుంటది.
చింత గింజ, చింత విత్తనం చింతపండులోనే ఉంటది కానీ దానికి అంటకుండా ఎంత జాగ్రత్త పడుద్దో. అవునా కాదా? మరి మన జీవితం వచ్చేసరికి దేవుని పిల్లలమని చెప్తాం, దేవుని పిల్లలమని చెప్తాం, క్రీస్తు నాలో ఉన్నాడు అని చెప్తాం, క్రీస్తులో నేను పుట్టాను అని చెప్తాం. కానీ మనలో ఏం కనపడదు? ఆ మాలిన్యము, అంటని అనుభవాలు మనలో కనబడుతూ ఉంటాయి. అంటకుండా కాపాడుకోవాలనేది మనము ఎరిగిన సత్యం. అందుకే దొంగను చూసి ఏకీభవించకూడదు, మోసగాడిని చూసి ఏకీభవించకూడదు, పాపం చేసే వారితో ఏకీభవించకూడదు. అది ఎంత కష్టమైనా సరే, వాళ్ళ మనకు దూరం అయిపోయినా పర్వాలేదు, మనల్ని వాళ్ళు దూరం చేసినా పర్వాలేదు, కానీ మాలిన్యం మాత్రం మనకు అంటుకోకూడదు. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకోవలసిన అవసరత మనకెంతైనా ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన ఇట్టి వాస్తవిక సత్యాలు మనము ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. ఇంకేం కాపాడుకోవాలి? తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని బ్రదర్, క్రియ మొదటి అధ్యాయం 14వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇక్కడ మనము చూచినప్పుడు మంచి పదార్థమును కాపాడుము, మంచి పదార్థాన్ని కాపాడాలి. అప్పగించబడిన మంచి పదార్థం ఏంటి? మంచి పదార్థం దేవుని వాక్యమే మంచి పదార్థం. వాక్యమును మనము కాపాడాలి. వాక్యాన్ని మనం కాపాడడం అంటే, మనలను కాపాడే వాక్యం ఉంది చూశారు. ఆ వాక్యాన్ని కలిగిన వారం వీళ్ళు వాక్య ప్రకారంగా జీవించువారు అని సాక్ష్యాన్ని పొందడం. మంచి పదార్థమును కాపాడుకొను. నీకు అప్పగింపబడిన మంచి పదార్థం నీవు కాపాడవలసిన ఆవశ్యకత ఉన్నది అని చెప్పాడు. ఇంకొక విషయాన్ని కూడా మనము చూస్తాం. ఏం కాపాడాలి? అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనము చదువుకుందాం. అక్కడ వ్రాయబడింది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటయు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ మందను కాపాడాలి, సంఘమును కాపాడాలి అని చెప్పాడు. అదే జాగ్రత్త చెప్తున్నాడు. మీ మట్టుకు మిమ్మును గూర్చియు మందను గూర్చియు జాగ్రత్త. మిమ్మును మీరు కాపాడుకోవాలి, మందను కాపాడుకోవాలి, అదే సంఘాన్ని కాపాడాలి. కావలివాడు పూచీదారుడు ఏ విషయాల్లో అతడు కాపాడాలో చాలా తేటగా వ్రాయబడిన మాట మనము చూస్తున్నాం. కాపాడవలసిన విషయాలు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం
22వ వచనం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో ఓ మాట వ్రాయబడింది. ఏమన్నాడు అక్కడ? నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఓకే. గుమ్మములను కాపాడవలెను అంటాడు. గుమ్మములను కాపాడాలి. ఏమండి? గుమ్మములను కాపాడాలి. ఎందుకంటే ప్రవేశించేదే గుమ్మముల గుండా ప్రవేశిస్తాడు. అందుకే ఒక విషయం ప్రభు తేటగా చెప్పాడు. నీ నోటిని కాపాడుకోవాలి, మీ చెవులను కాపాడుకోవాలి, మీ కన్నులను కాపాడుకోవాలి. చాలా వచనాలు అర్థం చేసుకోవచ్చు. కాపాడుకోవలసిన గుమ్మములను కాపాడాలి. దొంగలు లోపలికి వెళ్ళకుండానట్లు, లోపలున్నవి లేకుండానట్లు, వెలుపలికి రాకుండానట్లు మనము కాపాడుకోవాలి. గుమ్మములను కాపాడాలి అన్నాడు. ఎంతమంది కాపాడుతున్నారు? అందుకే కొత్త నిబంధనలో మీరు వెళ్ళి యాజకునికి కనపరచుకోండి మీ దేహమును శుద్ధుడవైన సంగతి అని ప్రభు చెప్పిన కారణం ఏమనుకున్నారు? మీరు లోపలికి వెళ్ళాలంటే అక్కడ కావలి వారు ఉన్నారు, వారు చూచి మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఏ వ్యాధి లేదు అని అనుకున్నప్పుడు వారు లోపలికి తీసుకువెళ్తారు, లేకపోతే వారు మిమ్మల్ని బయటే ఉంచుతారనే భావం అక్కడ చెప్పారు. సరే ప్రియులారా, ఏది ఏమైనా కాపాడుకోవలసిన వాటిని కాపాడుకోవాలి కనుక మనమే కావలి వారం, మనమే పూచీదారులం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా 3వ అధ్యాయం 7వ వచనం, ఆవరణములను కాపాడవలెను అంటాడు. ఆవరణములను కాపాడాలి. ఎందుకు ఆవరణములను కాపాడాలి? అసలు అపవిత్రమైనది ఏదైనా, నిషిద్ధమైనది ఏదైనా, శాపగ్రస్తమైనది ఏదైనా ఆవరణలోనికి రాకూడదు. పాత నిబంధన కాలము నుండి చెప్పుకుంటూ వస్తే చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ఆవరణములోనికి రాకూడదు, ఆవరణమును కాపాడాలి. ప్రియులారా, మనం కూడా ఆవరణములను కాపాడాలి. నిషిద్ధమైనవి ఏవైనా ఉంటే వాటిని ఎత్తి పారవేయండి అని చెప్పాడా లేదా హిజ్కియా? నిషిద్ధమైనవి ఏవి కూడా ఉండకూడదు. కాబట్టి ఆవరణములను కాపాడాలి. కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట చూస్తాం. ఎప్పుడైతే కాపాడవలసిన వాటిని కాపాడతాడో, పూచీదారుడుగా ఉంటాడో, కావలివాడుగా ఉంటాడో, అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఏమని? 3:10లో, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూమి నివాసులను శోధించుటకు
లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. చూడండి, భూనివాసులను శోధించుటకు రాబోయే శోధనా కాలం ఒకటి ఉన్నది. భూనివాసులను శోధించుటకు రాబోయే శోధనా కాలం ఒకటి ఉన్నదండి. ఆ శోధన కాలములో నేను నిన్ను కాపాడతా. కావలి కాయవలసిన వారు ఎంతో జాగ్రత్తగా కావలి కాస్తే, ఇదిగో రేవకానొక దినాన శోధన కాలము రాబోతుంది. ఆ శోధన కాలములో నేను నిన్ను కాపాడతా అని ప్రభు తేటగా చెప్పాడు. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో చూస్తాం. ఏమన్నాడు? ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని ఉమ్, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఉమ్. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన గలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. రాబోవు దినము వరకు ఆయన కాపాడగలడు. శోధన కాలము ఉన్నది, కాపాడతాడు. ఎప్పటి వరకు కాపాడుతాడు? రాబోవు దినము వరకు. రాబోవు దినము వరకు ఆయన మనలను కాపాడాలి అనంటే ఖచ్చితముగా కావలివారైన ఆ దేవుని దాసులు తమ్మును తాము కాపాడుకోవాలి. కావలివారు తమ్మును తాము కాపాడుకోవాలండి. కాపాడుకొనలేని స్థితిలో ఉండకూడదు. కాపాడుకోవాలి. ఓ లెక్క ఉన్నది. ఆ లెక్క ప్రకారంగా దేవుడు మనలను కాపాడేవాడుగా ఉన్నాడు. కనుక కాపాడుకోవడం అనేది మన వశములోనే పెట్టాడు. సరేలేండి, మన ధ్యానం కొరకు హెస్కేలు గ్రంథంలో మనం వింటూ వస్తున్నాం. దేవుడు ఆయనను కావలిగా ఉంచాడు కదా. 3వ అధ్యాయం 17వ వచనములో ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? హెచ్చరిక చేయాలి. కావలివాడు హెచ్చరిక చేయాలి. కావలివాడు హెచ్చరిక చేయాలి. ఎలాంటి హెచ్చరిక చేయాలో, ఏ విషయాల్లో హెచ్చరిక చేయాలో తరువాత పాఠంలో దేవుని చిత్తమైతే విందాం. కావలివాడా, ఓ కావలివాడా. వచ్చుదండి పాట. చాలా పాటలు ఉన్నాయి. నాకు కూడా చాలా పాటలు వస్తాయి, పాడాలనిపిస్తుంది. కానీ మీరే పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఏవో పాడకుండా భావాన్ని ఎరిగి చక్కని పాటలు పాడండి. కనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనాలలో వ్రాయబడిన సంగతులను ఒక్కొక్కటిగా ధ్యానము చేసి ప్రభునామ మహిమార్థమై ప్రభు కొరకు ఉపయోగపడగలుగునట్లు మిమ్మును మీరే జాగ్రత్త చేసుకోవాలి. నన్ను నేనే జాగ్రత్త చేసుకోవాలి. కావలివాడు, పూచీదారుడు ఇంగ్లీషులో వాచ్మెన్ అంటారు కదా. వాచ్మెన్, కావలి కాయువాడు, కాపలాదారుడు. ప్రార్థన చేసుకుందాం. మనమందరం కాపలాదారులమే. ఏం కాపాడుకోవాలి?
1 హృదయాన్ని కాపాడుకోవాలి. 2 ప్రవర్తనను కాపాడుకోవాలి. 3 విశ్వాసము కాపాడుకోవాలి. 4 ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. 5 మంచి పదార్థమును కాపాడాలి. 6 మందను సంఘమును కాపాడాలి. 7 గుమ్మములను ఆవరణములను కాపాడాలి. కాపాడుచున్నామా? కాపాడబడతాం. కాపాడలేదా? కాలిపోతాం. అంతే. కాపాడితే కాపాడబడతాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ దివ్య లేఖనంలో ఎంత గొప్ప సత్యాలు వ్రాయించారు నాయన. మమ్మను మేము కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి, లోకాన్నే కాపాడాలి. అందుకు మొట్టమొదట మమ్మను మేము ఎలా కాపాడుకోవాలో ఆ విషయాలు వివరంగా మాతో చెప్పినందులో కొరకై మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నా. చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు మీకు మహిమకరంగా మార్చబడి మీ నామాన్ని హెచ్చించినట్లు సిద్ధపరుస్తారని, తోడై ఉండి కాపాడతారని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట మీ అందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.